దుర్గే స్మృతోహరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభం దదాసి దరిద్ర దుఃఖభయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. పరమ పవిత్రమైన మహాభారత కథా నీతులు ఈనాటి సమాజానికి ఏ రకంగా పనికి వస్తాయి అనే అంశం మీద మనం చెప్పుకుంటున్నటువంటి కథాక్రమంలో ఈరోజు 19వ భాగం మహాభిషుడు ఆయన యొక్క కథని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మహాభిషుడు అనేటువంటి వాడు ఒక గొప్ప రాజర్షి. ఆయన బ్రహ్మలోకంలో కూర్చోదగినటంత గొప్పవాడు, మహర్షి లక్షణాలు ఉన్నటువంటి వాడు. ఒకసారి బ్రహ్మలోకంలో అందరు మహర్షులతో కలిపి మహాభిషుడు కూర్చొని ఉండగా గంగాదేవి ఆస్థానంలోకి అడుగుపెడుతుంది. బ్రహ్మలోకంలో అడుగుపెట్టిన వెంటనే వాయువు అనుకోకుండా వీస్తుంది, గాలి వీస్తుంది. వెంటనే ఈవిడ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం చెదిరిపోతుంది గంగది. అందరూ కూడా ఆ వస్త్రం చెదిరిపోవటాన్ని గమనించి అందరూ తలలు వంచుకుంటారు. ఈనాటి సమాజం గ్రహించవలసిందండి, ఒక ఆడపిల్ల ఒంటి మీద బట్ట తొలగిపోతే అందరూ తలలు దించుకోవాలి, తలలు అలా ఎత్తి చూడకూడదు. మహాభారతం చెప్తున్నటువంటి విషయం. కానీ ఈ మహాభిషుడు అనేటువంటి వాడు మాత్రం తదేకంగా చూస్తాడు. అంటే ఈనాటి సమాజంలో ప్రతినిధిగా వాడు అలా చూస్తాడు. అయితే ఎందుకు చూశాడంటే రాబోయే కథకి అతను బీజప్రాయుడు కాబట్టి. అలా చూసినందువల్ల బ్రహ్మదేవుడు అది గమనించి, ఒక నియమాన్ని నువ్వు పాటించలేదు, తల దించుకోలేదు, ఆవిడ వైపు తదేకంగా చూసావు కాబట్టి నువ్వు భూలోకంలో జన్మ ఎత్తవలసింది అని మహాభిషుడికి బ్రహ్మదేవుడు శాపం పెడతాడు. మరి చక్కగా చెమటలు పట్టనటువంటి లోకం, ఎప్పుడు చల్లగా ఉండేటువంటి లోకం, ఆనందాలే ఆనందాలుగా ఉండేటువంటి లోకం, దాన్ని విడిచిపెట్టి భూలోకంలో అడుగుపెట్టేటువంటి శాపమే కదా. ఆ మహాభిషుడు శాపాని వశాత్తు ఈ లోకంలో శంతన మహారాజు కింద పుడతాడు. ఆ మహాభిషుడు ఈ శంతన మహారాజు గారి యొక్క నాన్నగారు ప్రతీపుడు. గంగ ఈ దేవకార్యం నిమిత్తం ఈ శంతన మహారాజుని వివాహం చేసుకునే నిమిత్తం ముందు పరీక్ష చేద్దామని చెప్పి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ఒడ్డున తపస్సు చేసుకుంటున్నటువంటి ఈ శంతన మహారాజు గారి తండ్రి అయినటువంటి ప్రతీపుడి దగ్గరికి వచ్చి ఆయన కుడి తొడ మీద ఎక్కి కూర్చుంటుంది భూలోకంలో. ఇవన్నీ పరీక్షలండి, అంటే ఒక్కొక్కరికి దేవతలు పెట్టేటువంటి పరీక్షలు. పెట్టిన వెంటనే మరి ఏమనాలి ప్రతీప్ మహారాజు గారు, నా తొడ మీద వచ్చి కూర్చున్నావు కాబట్టి నువ్వు నా భార్యవే అని చెప్పాలి. ఒక ధర్మ సూక్ష్మం ఈనాటి సమాజానికి ప్రతీప్ మహారాజ్ చెప్తున్నాడు. కుడి తొడ మీద కూర్చునే అర్హత సంతానానికి ఉంటుంది, ఎడమ తొడ మీద కూర్చునే అర్హత భార్యకి మాత్రమే ఉంటుంది. నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు అంటే నా కూతురివి, నా కోడలివి. కోడలు అంటే కూతురుతో సమానం ఈనాటి సమాజానికి నేర్పుతోంది మహాభారతం. కాబట్టి నువ్వు నా కోడలివి అంటే నా కొడుకు శంతన మహారాజుకి నువ్వు భార్యవవుతావు, నాకు మాత్రం నువ్వు భార్యవి కావు. ఆ సందేశం చెప్పించటానికే గంగ అక్కడ కూర్చుంది ఆ ప్రతీప్ మహారాజు గారికి కుడితొడ మీద. తర్వాత శంతన మహారాజు గారిని గంగ వివాహం చేసుకోవటానికి ఒక చక్కటి నేపథ్యం ఏర్పడుతుంది. శంతన మహారాజు గారు ఆ గంగా నది ఒడ్డున వెళుతున్నటువంటి సమయంలో గంగ కనపడుతుంది చాలా అందంగా. ఆ గంగ మీద ఇదివరకే మనస్సు ఉంది కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని శంతన మహారాజు అంటే, మహారాజా ఒక నియమం ఉంది, ఆ నియమానికి ఒప్పుకుంటేనే మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను అంటుంది. ఏమిటా నియమం అంటే, మనకి పుట్టినటువంటి బిడ్డలను అందరినీ కూడా నేను వెంటనే నదిలో పడేస్తాను, వాళ్ళని చంపేస్తాను, దీనికి మీరు ఒప్పుకుంటేనే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఇది ఎక్కడి బాధ చూడండి. అసలు ఎంత భారతం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంది అలాగా? గంగా అంటే అష్టవసువులు అని ఉన్నారండి, 8 మంది వసువులు. అంటే దేవతల్లో ఒక రకాలు. వాళ్ళు వశిష్ఠ మహర్షిని శాపం పెట్టించుకోవడానికి తగినటువంటి కోపం తెప్పించేటువంటి సందర్భం కలిగిస్తారు. ఆ వశిష్ఠుడు శాపం పెడితే అందరూ కూడా మళ్ళీ కాళ్ళ మీద పడితే వాళ్ళకి ఏమని చెప్తారంటే, మీరు భూలోకంలో జన్మించుగా కానీ శాపం పెట్టిన తర్వాత అయ్యా మళ్ళీ మేము బయటకు వచ్చేసేస్తాం, పైలోకానికి వచ్చేస్తాం, దేవలోకానికి, మేము ఇక్కడ ఉండలేమని అయితే మీరందరూ మీ 8 మందిలో 7 మాత్రం పుట్టిన వెంటనే
చనిపోతారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తారు. కానీ ఆ చివర ఉన్నాడే ప్రభాసుడు, వాడి పేరుంది చూడండి, ప్రభాసుడు. వాడు మాత్రం భార్య చెప్పినటువంటి మాట విని నా దగ్గర ఉన్నటువంటి ధేనువుని అపహరించుకుపోవటానికి ప్రయత్నించాడు. కాబట్టి అతడు చిరకాలం ఈ లోకంలోనే ఉండిపోతాడు, సంతానం లేనటువంటి వాడు అవుతాడు అని వశిష్ఠ మహర్షి శాపం పెడతాడు. ఆ శాపం ప్రకారంగా మరి నెరవేర్చాలి కదా గంగ. అందుకని ఇక్కడ ఏమంటుంది, నేను పుట్టిన బిడ్డనంతా కూడా చంపేసేస్తాను, నదిలో పడేస్తాను అంటుంది. అంటే శాపవశాత్తు. అంటే మహాభారతంలో మనం ఈనాటి సమాజంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తొందరపడి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి పాత్రలు? ఒక తల్లి ఎక్కడైనా బిడ్డను చంపుకుంటుందా అండి? ఆనాటి భారతం ఈనాటి సమాజానికి ఏమి నేర్పుతుందంటే దాని వెనకాల ఉన్నది. ఎందుకనంటే వాళ్ళు ఈ లోకంలో ఉండవలసిన వాళ్ళు కాదు, వాళ్ళు దేవతలు. వాళ్ళని అలా చంపివేసిన వెంటనే వాళ్ళు దేవలోకానికి వెళ్ళిపోతారు. కానీ చిట్ట చివరి వాడు ఈ లోకంలోనే ఉంటాడు. అతనే భీష్మాచార్యుల వారు. ఆ ప్రభాసుడే భీష్మాచార్యుల వారు. ఇది కథ యొక్క మూల సూత్రం. అందువల్ల మహారాజా, నేను పుట్టిన బిడ్డని వెంటనే చంపేస్తాను, దీనికి ఒప్పుకోవాలి మీరంటే, ఆ భార్య మీద ఉండేటువంటి భార్య రూపవతి శత్రుహు అంటుంది ఒక నీతి సుభాషితం. అంత అందగత్తె. ఇక ఆవిడ ఏమి నియమాలు పెట్టిందా, చంపేస్తానంటుంది ఏమిట్రా బిడ్డని, ఇట్లాంటివి ఏవీ పట్టించుకోలేదు శంతన మహారాజు గారు. అట్లాగే వివాహం చేసేసుకుందాం అన్నాడు అని శంతన మహారాజు గారు ఆ గంగాదేవిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి బిడ్డలందరినీ వెంటనే ఆ నదిలోకి పడేయటం ప్రారంభించింది గంగ. ఇక ఆయనలో పుత్ర ప్రేమ విపరీతంగా పెరిగిపోసాగింది. ఎందుకంటే నువ్వు గనక నన్ను ఆపితే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, అది నియమం. నేను గనక ఈ బిడ్డను నదిలో పడేస్తున్నప్పుడు నువ్వు ఆపేవనుకో, నిన్ను విడిచిపెట్టి వెళ్తాను. అందువల్ల ఎక్కడ ఆ అందగత్తె తనని విడిచిపెట్టి వెళ్తుందో అని చెప్పి 7 బిడ్డల్ని చంపేదాకా ఊరుకున్నాడు. మళ్ళీ దైవం నుదుటి మీద రాతుంటుంది కదా, ఆ 8వ బిడ్డని నదిలో పారేయటానికి సిద్ధమవుతూ ఉండగా చేయి పట్టు కాపాడు. మహారాజా, మీరు నియమం తప్పారు కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని గంగాదేవి చెప్పింది. చెప్తూ మీరేం బాధపడకండి, జరిగిన కథ ఇదని చెప్పి ఇంతకుముందు నేను చెప్పినటువంటి అష్టవసువుల కథ చెప్పి, ఈ చిట్ట చివరివాడు ఈ లోకంలోనే పెరుగుతాడు. ఇతని పేరు దేవవ్రతుడు. అంటే భీష్మాచార్యుల వారి యొక్క మొట్టమొదటి పేరు దేవవ్రతుడు. ఇతన్ని నా దగ్గరే పెట్టుకొని కొంతకాలం నేను విద్యాభ్యాసం శిక్షణ నేర్పించి మళ్ళీ మీకు తిరిగి అప్పచెప్తాను అని గంగాదేవి చెప్పింది. ఆ మాట ప్రకారమే కొంతకాలం కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఈ దేవవ్రతుడిని గంగాదేవి శంతనుడికి అప్పచెప్తుంది. ఇందులో చిట్ట చివరి అంశంలో కూడా మనం గమనించవలసింది ఉందండి. ఆనాటి తల్లులు అంటే గంగా అనేటువంటి ఒక పాత్ర ద్వారా విలువిద్య ఇలాంటి శిక్షణ కూడా గంగాదేవి బిడ్డకి నేర్పింది. అంటే ఆనాటి తల్లులు విలువిద్య మొదలైనటువంటి శస్త్రాస్త్ర ప్రయోగాలు కానివ్వండి, మహావిద్యలు ఏవైతే ఉన్నాయో కానివ్వండి, వాటన్నింటిలోనూ నేర్పరులు. అది స్త్రీమూర్తులు ఆనాడు అంత బాగా చదువుకున్నారు, అన్ని కళలు వాళ్ళకి వచ్చు అనే విషయం ఈనాటి సమాజం ఆనాటి ఆ భారత కథాంశంలో మనం నేర్చుకోవాలి. అలాగే తొందరపడి ఏ విషయాన్ని కూడా విమర్శించకూడదు. తొందరపడి కనుక మనం ఆ విమర్శించడం చేయటం మొదలు పెడితే అధఃపాతాళానికి వెళ్తారు సుమా అని ఈ భారత కథ మనకి చెప్తోంది. దాన్ని మనం అందరం పాటిద్దాము. ఆ వ్యాస భగవానుడికి నమస్కారం చేద్దాం. స్వస్తి.